ఇదంతా 1 year బ్యాక్ స్టార్ట్ అయింది. 301 లో ఫర్ ద ఫస్ట్ టైం మూవీనే నట్షల్ చేశాం. ఆ తర్వాత నట్షల్ వైపు చూడను కూడా చూడలేదు, ఎందుకంటే అల్లుడు అదుర్స్ కంటే క్రింజ్ మూవీని నా లైఫ్ లో చూడను అనుకున్నాను. బట్ ఐ వాజ్ రాంగ్. నా లవడాలో లెజెండ్ డబ్బులుంటే టాలెంట్ తో సంబంధం లేదు, ఎలాంటోడైనా హీరో అయిపోవచ్చు అన్న దానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఇదే. ప్రభు, సుమన్, నాజర్ లాంటి పెద్ద యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. అండ్ మ్యూజిక్ హారిస్ జయరాజ్. అయినా సరే ఈ మూవీని ఎవడ కాపాడలేకపోయాడు, ఎందుకంటే స్టోరీ అంత గొప్పది అండ్ హీరో అంతకంటే గొప్పోడు. ఐరానిక్లీ దీని అమ్మ హార్పిక్ యూస్ చేసినప్పుడు 99.99% జంప్స్ చచ్చిపోతాయి. ఒక్కటి మిగులుతా చూడు, అది ఈడే. ఎల్ సైజ్ బాడీకి ఎక్సెల్ సైజ్ హెడ్ ఉంది, కానీ అందులో బుర్ర ఉందో లేదో నాకు డౌటే, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఈడే. సినిమాకి 45 crores పెట్టాడు, కానీ అందులో ఓన్లీ ఊర్వశి की 20 crores. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है. తీసిన హౌలేలో మూవీకి హాలీవుడ్ రేంజ్ బిల్డప్ ఒకటి. ఆ రన్ టైం చూసారా, 2 hours 41 minutes అంట. ఈ సినిమాని 4 సార్లు చూసి నేను ఇంకా బతికే ఉన్నానంటే దాన్ని మెడికల్ మిరాకిల్ అనొచ్చు. సో గెట్ రెడీ టు విట్నెస్ ద షిట్టియెస్ట్ మూవీ ఆఫ్ ద సెంచురీ. ది లెజెండ్ శర్వణన్ ప్రెజెంట్స్ ది లెజెండ్. అవును, క్యాప్షన్ కూడా ది లెజెండే. సో ఓపెన్ చేస్తే మూవీ సమ్వేర్ అవుట్ ఆఫ్ ద సిటీలో స్టార్ట్ అవుతుంది. ఏ సిటీ? నా మడ్డ, ఎవరికి తెలుసు? ఇలాంటి వాళ్ళ వల్లే రావణ్ ఫర్ యూ గడు రెచ్చిపోతాడు. ఇక్కడ చూస్తే మనకు సిటీ అని ఉంది ఫ్రెండ్స్. అదే సిటీ అయినా అవ్వచ్చు, పబ్లిసిటీ, సింప్లిసిటీ, ఎలక్ట్రిసిటీ, వై సిటీ కూడా అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఈ అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఓయోకి డూప్ ఓజో ఉంటుంది, ఓజో ల్యాబొరేటరీ. అండ్ అందులో నుంచి 4 పారిపోతూ ఉంటారు, ఎందుకంటే ఓజో ల్యాబొరేటరీలో ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు మనుషుల మీద. కానీ ఎంత పరిగెట్టినా యూజ్ ఏంటి, మొహమ్మద్ దెంగి మూల కూర్చోబెడతారు. ఇదే టైంలో సుమన్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు యాజ్ విజే విత్ దిస్ వియర్డ్ గడ్డం. చూసారా, ఆ గడ్డానికి జాలైన్ కి జానా డిస్టెన్స్ ఉంది. ట్రిమ్ చేసింది అవడ్రా జావేద్ అబీబా, జాఫర్ ఖానా. విజే అక్కడికి ఒక ఫేమస్ పాయిజన్ తీసుకొని వస్తాడు జనాల మీద టెస్ట్ చేయడానికి. దాని పేరే స్క్రిపాల్. కానీ అక్కడే నేను ఒకటి గమనించా, నర్వ్ ఏజెంట్ అంటేనే నర్వ్స్ ని అటాక్ చేసేది, మళ్ళీ అటాక్స్ నర్వ్ ఏజెంట్ ఏంట్రా? అలాంటప్పుడు అది పాయిజన్ ఎలా అవుతుందిరా? అదే టైంలో విజయ్కి కాల్ వస్తుంది ఫ్రమ్ మున్నా, హిజ్ రైట్ హ్యాండ్. అన్నా, ఇక్కడ ఈ లవడాలో లెజెండ్ పెంట చేస్తున్నాడు. ఈ నొంగోబెట్టి గుద్దడానికి జనాల్ని పంపిస్తే వాళ్ళ గుద్దలోనే ఏలెట్టేశాడు. కట్ చేస్తే సీన్ ఇజ్రాయెల్ లో ఓపెన్ అవుతుంది. ఏదో మీటింగ్ లో నాసర్ వీడియో ప్లే అవుతూ ఉంటుంది, కానీ దాని చుట్టూ లేజర్ షో ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు. ఇక్కడ నాసర్ వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు అర్జున్ రెడ్డి రేంజ్ లో. హీఈస్ ద టాపర్ ఆఫ్ ద క్లాస్, హీఈస్ ద టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, హీఈస్ ద టాపర్ ఆఫ్ ద బోర్డ్ లాస్ట్ నుంచి. కానీ ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, డబ్బులుంటే ఇన్విజిలేటర్ గుద్దలో పువ్వు పెట్టైనా పాస్ అయిపోవచ్చు. అలా పాస్ అయిన పత్తి పూకే నా ఫేవరెట్ స్టూడెంట్ డాక్టర్ శర్వణన్. మోడల్ సూపర్ మోడల్. అయినా గోడ మీద సిమెంట్ దింగినట్టు ఈడి మొహం మీద ఏంటి ఇంత మేకప్ వేశారు? సరేలే, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఆ మాత్రం వెయ్యాలి. కానీ ఏదో ఒక రోజు ఈ రోత చూసి ఇలా ఉన్న నా బొచ్చు ఇలా అయిపోద్ది. అది కాపాడుకోవడానికి ఐ యూస్ ముస్టాక్ కోకో ఎల్లో హెయిర్ గ్రోత్ కిట్. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ కోకో ఎల్లో షాంపూ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ కోకోనట్ అండ్ అలోవెరా. అందులో ఉన్న రియల్ అలోవెరా బీడ్స్ మీ హెయిర్ లో ఉన్న డాండ్రఫ్ ని తగ్గించి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది. మోర్ ఓవర్ ఇందులో ప్రోవిటమిన్ B5 కూడా ఉంటుంది విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెయిర్. దానికి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, లైక్ ఏ రకమైన జిడ్డు లేకుండా మీ హెయిర్ సాఫ్ట్ అండ్ షైనీగా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ యూస్ కోకో ఎల్లో హెయిర్ గ్రోత్ క్రీమ్. దీని వల్ల మీ హెయిర్ గ్రోత్ ఎన్హాన్స్ అవడమే కాకుండా హెయిర్ స్టైల్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. హెయిర్ వ్యాక్స్ లాంటి హార్ష్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం కంటే ఇది చాలా బెటర్, ఎందుకంటే హెయిర్ బ్రేకేజ్ ని ప్రివెంట్ చేసి స్ప్లిట్ ఎండ్స్ అవ్వకుండా ఆపుతుంది అండ్ మీ హెయిర్ ని రూట్స్ నుంచి స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ బయట రీటైల్ లో ఎక్కడ అవైలబుల్ ఉండవు, ఆన్లైన్ మాత్రమే. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఆర్డర్ చేసుకోవాలంటే సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అందులో మీకు బెస్ట్ డీల్ ఎక్కడ దొరుకుతుందో చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఇవి నా పర్సనల్ ఫేవరెట్. సో డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో లింక్ ఇచ్చాను, యూ కెన్ చెక్ దమ్ అవుట్. దాని తర్వాత అక్కడ ఉన్న ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగులో లెక్చర్ ఇచ్చి ఈడు చేసిన మైక్రోబయాలజీలో 18 పేపర్స్ పబ్లిష్ చేయడం వల్ల భాస్కర్ అవార్డు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనుకున్నా. బట్ నో, అక్కడే ఒక ఐటమ్ సాంగ్ వేసుకుంటాడు. నా ఒక్కడికైనా లేకపోతే అందరికి అదే వినిపించిందా? ఆ దరిద్రమైన సాంగ్ తర్వాత కట్ చేస్తే మన లవడాలో లెజెండ్ వాళ్ళ సొంతూరుకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడ ఉన్న జనాల కోసం ఏదో ఒకటి చేయాలి, కానీ ఎందుకు, ఏంటి, ఎలా, ఏం చేయాలో మనోడికి 1% కూడా క్లారిటీ ఉండదు. అండ్ ఆ క్లారిటీ వచ్చేసరికి సగం సినిమా అయిపోద్ది. ఎనీవేస్, గొర్రెల మందలాగా ఊర్లో ఉన్న జనాలు అండ్ మీడియా ఇంటి ముందుకి గుంపు కట్టి భజన చేస్తూ ఉంటారు. చూడండి, ప్రపంచమే ఆశ్చర్యపోయే పెద్ద సైంటిస్ట్ మీరు. ఇంత చిన్న ఊరికొచ్చి ఏం చేస్తారు సార్ మీరు? సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే భజన మీటర్. యాక్చువల్లీ సినిమాలో సగం మంది క్యారెక్టర్స్ ఈ లవడాలో లెజెండ్ కి అనవసరమైన ఎలివేషన్ ఇవ్వడానికే వస్తారు. సో అలాంటి సీన్ వచ్చిన ప్రతిసారి ఈ మీటర్ పెరుగుతుంది. ఈ భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత పని పాట లేని మన హీరో ఊర్లో కార్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు షో దంగడానికి. అదే టైంలో హీరోయిన్ ఇంట్రొడక్షన్.
అంత లేదు, డక్స్ ని తోలుతూ ఉంటుంది విత్ దిస్ వియర్డ్ ఎక్స్ప్రెషన్. అసలు ఏంటక్క ఇది? సడన్ గా ఏంటి చూసి కాన్స్టిపేషన్ వచ్చిందా ఏంటి? ఆ ఎక్స్ప్రెషన్ చూసి మన లౌడాలో లెజెండ్ కి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోద్ది. వాళ్ళిద్దరి మధ్యలో మినీ డిస్కషన్ అయిపోద్ది. ఈడేదో పెద్ద లెక్చర్ కూడా పీకేస్తాడు. కానీ ఈ గ్యాప్ లో కూడా ఏం సార్ చూడ్డానికి డీసెంట్ గా ఉన్నారు, వీటితో పడి తిరుగుతున్నారేంటి? కట్ చేస్తే హీరో వాళ్ళ తాతకి పెద్ద కాలేజ్ ఉందని తెలుస్తుంది. సో ఇంకా ఐటీబీటీ మానేసి మూసుకొని కాలేజ్ చూసుకోమంటాడు వీళ్ళ బాబు. ఇంతలో వీడి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకడు కలుస్తాడు. వీడి గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలో అందరికీ షుగర్ ఉంటుంది. వీడికి, వీడి పిల్లలకి, వీడి పెళ్ళానికి, వీడు పెంచుకునే పెంపుడు పందికి అందరికీ షుగర్ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కానీ నువ్వు స్టైలిష్ గా భలే మెరిసిపోతున్నావు. ఓకే, ఒకసారి నేను కౌగులించుకోవచ్చా? దాని తర్వాత హీరోయిన్ ని పెద్ద క్రీప్లా స్టాక్ చేసి ఇంట్లో తాయిచీ చేస్తూ ఉంటాడు. దీనమ్మ ఇడి చేస్తే తాయిచీలా లేదు, చేతబడిలా ఉంది. తర్వాత రోజు మన మోడబుల్ హీరో కాలేజీలో రౌండ్స్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే బోర్డు మీద ఎవడో న్యూడ్ బొమ్మ గీసి దాని మీద అమ్మాయి పేరు రాశారు. అరే అమ్మాయి బాధపడుతూ ఏడుస్తుంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఏంట్రా నవ్వుతున్నారు. బాగుందనా? నిజం బాగుంది. ఆ బొమ్మ గీసింది ఎవడో కాదు, ఈడే. ఊలా ఏంట్రా ఊలా? ఈ దారుణాన్ని చూడలేక మన లవడలో లెజెండ్ ఈ న్యూడ్ బొమ్మని గాంధీజీ బొమ్మలా మార్చేస్తాడు. నిజంగా బూబ్స్ ని గాంధీజీ కళ్ళు చేసేసాడు రైడు. మీన్ వైల్ హీరోయిన్ మళ్ళీ ఎంటర్ ఇస్తుంది. ఎందుకంటే అదే కాలేజీలో లెక్చరర్ గా చేస్తుంది కాబట్టి. మరిందాక డక్స్ ఎందుకు తోలుతుందంటే నన్ను అడగండి, నాకు తెలీదు. బహుశా బాతుగుడ్లు దెంగడానికి అనుకుంటా. అండ్ గెస్ వాట్, మన పతాంజలి వర్షన్ ఆఫ్ పికాసో గీసిన కళాఖండాన్ని చూసి హీరోయిన్ ఇంప్రెస్ అయిపోద్ది. And you are brilliant.